నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, రైతులు 100 మందికి పైగా రక్తదానం చేశారని తెలిపారు. పడ్డావు ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి అపూర్వమైన స్పందన రావడం మాకెంతో గర్వకారణం. అన్నగారు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి గారు ఒక 4 రోజుల నుంచి ఆయన ఒక సామాన్య కార్యకర్తగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఆయన అందరినీ మోటివేట్ చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారికి జన్మదినంగా ఈ అందరి కార్యకర్తల రక్తంతో ఆయనకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు జరిగిన ఒక కార్యక్రమం తీసుకున్నది. 17 సెప్టెంబర్ నుంచి గాంధీ జయంతి, లాల్ బహదూర్ జయంతి 2వ తారీఖు వరకు 15 రోజులు ఈ కార్యక్రమాన్ని బ్లడ్ క్యాంపులు కావచ్చు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కావచ్చు, మిగతా సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి 15 రోజులు నిరంతరంగా చేయాలన్నటువంటి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న దానికి అనుగుణంగానే ఇవాళ 17వ తారీఖు వారి జన్మదినాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ బ్లడ్ క్యాంపులు నిర్వహించినాం. ఇక్కడికి వచ్చినటువంటి యువకులకు, మిగతా పెద్దలందరికీ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఇలా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా గొప్ప విషయం. అనేక మంది ప్రాణదాతలుగా నిలుస్తున్నారంటే వీళ్ళందరూ కూడా మరొకసారి అభినందిస్తూ, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన, వారి యొక్క పాలనా దక్షత ప్రపంచ దేశాలన్నీ ఇవాళ గర్వించేటువంటి స్థాయిలో మనం ముందుకు పోతా ఉన్నది భారతదేశం. ఇవాళ ఒక 2014 పూర్వం చూసినట్లయితే ఈ దేశ జీడిపి కావచ్చు, ఆర్థిక స్ట్రక్చర్ కావచ్చు, అన్నీ కూడా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ మహిళలకు సుమారుగా ఇవాళ 140 కోట్ల ప్రజల లోపల 11 కోట్ల టాయిలెట్ కావచ్చు, 4 లక్షల ఇల్లు కావచ్చు, 10 లక్షల వరకు ఇవాళ గ్యాస్ కలెక్షన్లు కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు తీసుకుపోయి ఇలా భారతదేశంలో ఒక గొప్ప ప్రభుత్వంగా ఇలా భారత ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మారుమూల మండలమైనటువంటి ఊర్కొండ నాగర్ కర్నూలు జిల్లాలో ఒక మారుమూల మండలం, చిన్న మండలం, తక్కువ ఊర్లు, తక్కువ తండాలు అయినా కూడా ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరంలో యువకులు అత్యధిక సంఖ్యలో గుంపులుగా వచ్చి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ యువకులందరూ కూడా నరేంద్ర మోడీ గారి అభిమానులై రాబోయే ఈ రాష్ట్రంలో, ఈ మండలంలో, ఈ గ్రామాలలో జరిగే అన్ని ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నట్టు రుజువైతున్నది. ఇది అక్షరాల సత్యమని కూడా భావిస్తూ అందరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ మండలంలోని ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నవంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మన భారతదేశంలో సేవా పక్వాడా కార్యక్రమాలను నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నిర్వహించింది. జై శ్రీరామ్. ఈరోజు మన ఊర్కొండ మండల హెడ్ క్వార్టర్లో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. యువకులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది.
ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే మా టార్గెట్ 75 అనుకున్నాం, 100 దాటే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారు కారణ జన్ముడు. భారతదేశం ఇలా ఇంత ప్రశాంతంగా ఉందంటే నరేంద్ర మోడీ గారి పుణ్యం అని చెప్పక తప్పదు. ఈ 15 రోజుల్లో 17 తారీఖు మొన్న బర్త్డే నుంచి మహాత్మా గాంధీ జయంతి 2వ తారీఖు వరకు ఈ ఉత్సవాల టైప్లో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. 2వ తారీఖు నుంచి నెల రోజుల పాటు క్రీడలు, గ్రామీణ క్రీడలు, ఎవరిలో ఏ క్రీడ ఉంటే ఆ క్రీడకు ప్రోత్సహిస్తూ ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయితే ఒక జిల్లా, స్టేట్ దాకా తీసుకుపోయి అందరి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో క్రీడలు పెట్టారు. ఇలా మహిళల గురించి చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. తల్లి బాగుంటేనే పిల్లలు బాగుంటారు, తల్లి బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. స్త్రీలకు ముఖ్యంగా ఈ ఆరోగ్య విషయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అదే రకంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలను చూస్తే ఎదుటి వాళ్ళకంతా భయం పుట్టుకొస్తుంది. లేనిపోని బదలామయ్యే మాటలు చెప్తా ఉన్నారు, కానీ అలాంటివి ఏం సాగవు. అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా మన భారతదేశం పరిగెడుతూ ఉంది. ఇలా అమెరికాకు ధీటుగా భారతదేశంలో ఎక్కడ తక్కువ లేదని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఈ రకంగా వెళ్తున్న నరేంద్ర మోడీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అమెరికా ధీటుగా ఇవాళ బ్రిక్స్ దేశాలైనటువంటి ఒక 25 దేశాల సమావేశం చేస్తే ఇవాళ డాలర్ను తలదన్నే రూపాయలో బిజినెస్ చేస్తామని చెప్పేసి 20 దేశాలు ముందుకు వచ్చినాయంటే ఇలా నిజంగా ఇది ప్రపంచ చరిత్ర లోపల గొప్ప విషయం. ఇలాంటి దానికి కూడా వాళ్ళు అనేక ఆంక్షలు పెడితే కూడా దానికి క్షణం కూడా ఆయన ఆలోచించకుండా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా ప్రపంచం లోపల గొప్ప నాయకుడు, వారిని ఇవాళ ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మండలి తరఫున